వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2029 ఎన్నికల సమీకరణాలు ఇప్పటి నుంచే మారిపోతున్నాయి. మరొకసారి అధికారంలోకి రావటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న చర్చ కూడా మనం బలంగా కనిపిస్తాం. ముఖ్యంగా ఈ ట్రిప్లో గెలిస్తే గనక ఏపీలో ప్రతి ఎన్నికకు ప్రభుత్వం మారే రాజకీయ ట్రెండ్ను బ్రేక్ చేసి కొత్త రికార్డు సృష్టించవచ్చనే లెక్కల్లో ఇప్పటికే టీడీపీ మునిగి తేలుతోంది. మరి సేమ్ అదే సమయంలో వరుసగా రెండోసారి కూడా వైసీపీ గనక టీడీపీ ముందు ఓడిపోతే ఖచ్చితంగా ఆ పార్టీ భవిష్యత్తుపై తీవ్రంగా ప్రభావం పడొచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఏపీలో 2029 నాటికి డీలిమిటేషన్ జరిగిపోతుంది. అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా పెరుగుతాయని రాజకీయ పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. అయితే ఇటీవల లోక్సభలో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో ఇప్పటికైతే ఆశలు తాత్కాలికంగా చల్లబడ్డాయని చెప్పొచ్చు. ఇప్పుడు చంద్రబాబు ప్లాన్ బి అమలు చేసే దిశగా అడుగులేస్తున్నారని మాత్రం తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరో 50 అసెంబ్లీ స్థానాలు పెంచే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతానికైతే 175 స్థానాలు ఉన్నాయి. అవి 225కు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ 2014 నుంచి ఇప్పటి వరకు దీనిపై కేంద్రం అయితే ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు, ప్రకటించలేదు. మరి టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడుపై ఈ అంశంపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ వీటిపైన కేంద్రంతో చర్చించినా కూడా ఫలితం రాలేదు. కానీ వైసీపీ హయాంలో కూడా దీనిపై పెద్దగా దృష్టి ఖచ్చితంగా పెట్టలేదు జగన్. మరి వాటిపై విమర్శలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు అయితే పూర్తిగా మారిపోయాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి కేంద్రంలో కూడా ఎన్డీఏతో ప్రభుత్వంతో కొనసాగిస్తోంది. ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుకు ప్రాధాన్యం మళ్లీ పెరిగింది. మరి ఈ నేపథ్యంలో సీట్ల పెంపంశాన్ని ఖచ్చితంగా వదిలిపెట్టకూడదని టీడీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రతిపాదన బీజేపీకి కూడా లాభదాయకంగానే ఉంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకుందామన్న లక్ష్యంతో కమలం పార్టీ ముందుకెళ్తోంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే తెలంగాణలో కూడా ఎన్డీఏ విస్తరణపై బీజేపీ పెద్దలు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇటీవల ప్రధాని మోదీ కూడా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. మరి ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో ఆయన ప్రత్యేకంగా వాళ్ళ ఇళ్లకు వెళ్ళి సమావేశం కూడా జరిపారు. మరి ఈ రాజకీయ చర్చలకు మరింత బలం చేకూర్చింది ఈ భేటీ. ఇక సీట్లు 225కి గనక పెరిగితే, డీలిమిటేషన్ జరిగితే కూటమికి రాజకీయంగా పెద్ద ప్రయోజనమే ఉంటుందని అంచనా. కొత్త నియోజకవర్గాల పునర్విభజనలో అధికార పార్టీకి అనుకూల పరిస్థితులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కేవలం ఈ వేళ్ల మధ్యనే సీట్ల సర్దుబాటు కూడా ఉంటుంది. కాబట్టి ముగ్గురికి ఖచ్చితంగా లాభమే. మరి దీనివల్ల నష్టపోయేది ఖచ్చితంగా జగన్ అనే చెప్పొచ్చు. ప్రస్తుత ఆశావాహులు అయితే ఎక్కువగా ఉండటంతో టికెట్ల విషయంలో కూడా ఎంతో కొంత డిఫరెన్సెస్ వస్తాయి, అసంతృప్తి రావచ్చన్న ఆందోళన ఉంది. కాకపోతే అదనపు స్థానాలు వస్తే గనక అలాంటి సమస్యలు తగ్గే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. మరోవైపు వైసీపీకి మాత్రం ఈ పరిణామాలన్నీ సవాళ్లు పెంచొచ్చన్న అభిప్రాయం కూడా ఉంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో రాజకీయ సమీకరణాలే మారిపోతాయి. వైసీపీకి బలం అనుకున్న నియోజకవర్గాలు కూడా చేజారే ఛాన్స్ ఉంటుంది డీలిమిటేషన్ జరిగితే. ఇది ఖచ్చితంగా జగన్కి పెద్ద తలనొప్పే. కూటమిలో అంతర్గత అసంతృప్తి తగ్గిపోవటం వంటి అంశాలు వైసీపీకి ఖచ్చితంగా ఇబ్బందిగా మారచ్చని కూడా చెప్పచ్చు. మొత్తానికి ఒకవేళ మోదీ గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది ఖచ్చితంగా జగన్ మెడకే చుట్టుకుంటుంది. ఇప్పుడు ఈ 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఇప్పటి నుంచే పెద్ద రాజకీయ వ్యూహరచనే చేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. మరి ఇప్పుడు అందరి దృష్టి కూడా కేంద్రం, ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.